నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రాఖీ పండుగ అక్క తమ్ముళ్ళు అన్నా చెల్లెళ్ళు ఎంతో వేడుకగా జరుపుకునే సంబంధం. ఒకరికి ఒకరు తోడుగా రక్షగా ఉండాలని ఈ రక్షాబంధాన్ని నిర్వహించుకుంటారు. అయితే రాఖీ పండుగ సందర్భంగా సోమవారం హృదయాన్ని కదిలించే సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది. వాళ్ళ అక్కలకు రాఖీ కట్టడానికి వెళ్ళిన ఒక అబ్బాయి పాఠశాల సంబంధించిన సిబ్బంది అనుమతించకపోవడంతో ఇప్పుడు అది సర్వత్రా చర్చనీయాంశమైంది. దీని గురించి మాట్లాడాలి అనే ముందు ఒకసారి ఆ వీడియో మీ అందరి కోసం ప్లే చేస్తా, చూడండి. ఇగో స్వీట్, ఇగో స్వీట్ ఆగు, అచ్చు కట్టరా కట్టు. కొంచెం మీది కాను, కొంచెం దగ్గర కాను, చెయ్యి కనిపిస్తుందా అచ్చు? నేను ఎత్తది ముడి ఏం కాదు, ఎట్నో వేయి స్వీట్ వాళ్ళకి అసుక గుండుకు తమ్ముని పెట్టులు ఇద్దరు. పెట్టినవా గుండు? చూసారు కదా, ఇది ఎక్కడ జరిగిందంటే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెన్నపల్లికి చెందిన జితేంద్ర అనే బాలుడు. వీళ్ళ మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తన ఇద్దరు అక్కలు చదువుకుంటూ ఉంటారు. అక్కలతో రాఖీలు కట్టించుకోవడానికి అక్కడికి వెళ్ళాడు. కానీ జితేంద్రను గురుకుల సిబ్బంది లోపలికి పంపించలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. తండ్రి భుజాలపైకి ఎక్కి అక్క అయిన దాసరి అశ్విక సహస్ర కిటికీ గదిలో నుంచి మీరందరూ చూస్తూనే ఉన్నారు కదా, పక్కన ప్లే అవుతుంది, తన తమ్ముడికి రాఖీ కట్టి స్వీట్ తినిపించారు. మొత్తానికి అక్కా తమ్ముళ్ళ అనుబంధాన్ని ఈ విధంగా చెప్పిండు ఆ బాల్బాయ్. ఇక ఈ వీడియో నెట్టింటో వైరల్ గా మారడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. రాఖీ కట్టేందుకు తల్లిదండ్రులు వారి పిల్లలు వచ్చారని, అయితే వారి వివరాలను పరిశీలించి అనుమతులు ఇచ్చామని చెప్తున్నారు. అంత ఓపిక లేని వాళ్ళు అలా గోడల వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకున్నారంటూ చెప్పడం గమనార్హం. ఒకవేళ నిజంగానే గురుకుల ప్రిన్సిపాల్ గంట ఆగండి పిల్లల చేత రాఖీ కట్టిస్తామంటే ఏ తల్లిదండ్రులు వేచి ఉండరు? అసలు నాకు తెలియక అడుగుతా. ఇక్కడ క్రిస్మస్కి, రంజాన్కి, గుడ్ ఫ్రైడేకి ఇలా ముస్లిం పండగలకు, క్రిస్టియన్ పండగలకు సెలవిచ్చే గురుకుల ఆశ్రమాలు హిందువుల పండగలకు ఎందుకు ఇవ్వరు? నేను ఇలాంటివి చాలా చూశాను. దీపావళి అంటే సెలవు ఉండదు. ఎందుకు ఇవ్వరు దీపావళికి సెలవు అని అంటే, క్రిస్మస్ సెలవులు ఇస్తామండి అప్పుడు తీసుకెళ్ళండి. క్రిస్మస్ ఒక్కటే పండగ, దీపావళి కాదా? సనాతన ధర్మంలో, హిందూ ధర్మం మీద ఉన్న ఈ దేశంలో ఎందుకు హిందూ పండగలకు సెలవు ఉండదు? పిల్లలకు ఎలా తెలుస్తుంది మరి మన ధర్మం ఏంటి, మన పద్ధతులు ఏంటి, మన ఆచార వ్యవహారాలు ఏంటి అనేది? ఆ ఒక్కరోజు స్కూల్ సెలవు ఇవ్వడంతోనే, లేకపోతే ఆ ఒక్కరోజు పర్మిషన్ ఇవ్వడంతోనే ఆగమైపోయిద్దా విద్యా వ్యవస్థ? మిగిలిన అన్ని రోజులు సక్రమంగా క్లాసులు చెప్పి సరైన పద్ధతిలో పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పిస్తే సరిపోదా? గంట టైం వేస్ట్ చేయండి ఇస్తామని చెప్పారా? ఎంత కోరికతో వచ్చుంటారు. ఏ తల్లిదండ్రులే కాదు, 2 గంటలు 3 గంటలనైనా సరే తమ పిల్లల్ని చూడిస్తారు అంటే అక్కడ కాపలా కాస్తారు. గవర్నమెంట్ హాస్టల్స్ ముందుకు వెళ్ళి చూస్తే ఇలాంటి సంఘటనలు చాలా కనిపిస్తాయి. ఏంటి అంటే, ఏ హిందువుల పండగకు సెలవిస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, అడిగేది ఎవరు, పట్టించుకునేది ఎవరు? అసలు హిందువుల పండగల గొప్పతనం తెలియజేయాల్సిందే ఉంది. విజిట్ మై మసీద్ అని చెప్పి స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లి చూపించిండ్రు. ఏదైనా ఏ రోజైనా విజిట్ ఏ టెంపుల్ అని చెప్పి గుళ్ళని తీసుకెళ్లి చూపించిండ్రా? నాయకులు కానీ స్కూల్ టీచర్లు కానీ చెయ్యరు. ఎందుకంటే గుళ్ళ గొప్పతనం తెలియకూడదు, ఆచార వ్యవహారాలు తెలియకూడదు. ఈ దేశంలో అసలు చరిత్రను కప్పిపెట్టి ఏమంటారు, టిప్పు సుల్తాను, అక్బరు, బార్బర్లు, ఔరంగజేబ్ లాంటి చరిత్రను పిల్లలకు తెలియజేయాలి. ఎందుకంటే సెక్యులర్గా హిందువుల పిల్లలు పెరగాలి కదా, మిగిలిన పిల్లలు పెరగాల్సిన అవసరం లేదు కదా. అందుకే విజిట్ మై మసీద్ అని తీసుకెళ్తారు. రంజాన్లకు, క్రిస్టమస్లకు సెలవులు ఇచ్చేస్తారు. దీపావళి, రాఖీ పండగకు కనీసం పర్మిషన్లు కూడా ఇవ్వరు. వారెవ్వా, ఎక్కడ మన ధర్మం బ్రతుకుద్ది అంటే
ఎక్కడ మన పిల్లలకు ఆచార వ్యవహారాలు తెలుస్తాయి అంటే ఒకటి అమ్మఒడి అయితే 2 స్కూలు. ఈ 2 చోట్ల నిర్లక్ష్యం వహిస్తే ఏం జరుగుతుందో ఆలోచించండి. ఏదేమైనా గవర్నమెంట్ ఆలోచించాలి. హిందువులు కూడా సెంటిమెంట్ ఉంటుంది సార్. మెజారిటీలు అయినంత మాత్రాన మేము ఏ సెంటిమెంట్ లేకుండా సెక్యులర్గా మీరు చెప్పినట్టు బ్రతకాలి అంటే ఎక్కడో ఒక దగ్గర గాలుద్ది, ఎక్కడో ఒక దగ్గర బాధ అనిపిస్తుంది. మమ్మల్ని మాత్రమే సెక్యులర్ కాదు, అందరినీ సెక్యులర్గా బ్రతకమని చెప్పండి. మా పండుగలకు కూడా విలువ ఇవ్వండి. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంత మంది లైక్ చేస్తే మన వీడియోస్ అంత షేర్ అవుతుంటాయి. ఎంత షేర్ చేస్తే మన ఛానల్ అంత మందిలోకి వెళ్తుంది. ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్కి చాలా చాలా అవసరం. అండ్ సపోర్ట్ కూడా. ఈ ఛానల్ ద్వారా జాతీయవాదం, సనాతన ధర్మం, దేశహితం, సమాజ శ్రేయస్సు ప్రజల్లోకి వెళ్తోంది అనుకుంటే ఖచ్చితంగా ఆర్థిక చేయూతను అందించండి. ఈ ఛానల్కి మీ అందరి ఆర్థిక చేయూత చాలా 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 అవసరం. ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. మీరు చేసే ప్రతి రూపాయి కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్తూ ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ ప్రశ్నించడంతో పాటు జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలో వెన్ను చూపదని మాటిస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.